వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించే అధికారాన్ని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ తీర్పు ఇవ్వటం హర్షదాయకం. గత 30 సంవత్సరములుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం నాయకులు రాపూరు శ్రీనివాసులు మాట్లాడారు. ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో 7గురు ధర్మాసనం వెలువరించిన తీర్పు భారతదేశం మొత్తం హర్షిస్తున్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టినటువంటి పీడిత వర్గాల రిజర్వేషన్లు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గత 30 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక ఉద్యమాల నేత, సామాజిక పరివర్తకుడు మానశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్లు ఏబీసీలకు వర్గీకరించాలని, ఎస్సీలోని 59 కులాలకు ఈ రిజర్వేషన్లు పొలాలు అందడం లేదని గొద్దె తరిచిన ఉద్యమ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయికి వెళ్ళి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే 2004 నవంబర్ 9వ తేదీన ఎస్సీ వర్గీకరణను చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పు ఇచ్చినప్పుడు మాదిగ సామాజిక వర్గం ఎక్కడ అధైర్యపడలేదు. ఎందుకంటే మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమానికి ముందుండి మరో పోరాటం నిర్మిద్దాం, ఎస్సీ వర్గీకరణ చేపట్టాల్సిన అవసరం ఎంత ఉందో సుప్రీంకోర్టుకి తెలియజేద్దాం, కేంద్ర ప్రభుత్వం తెలియజేద్దామనే ఒక ఉద్దేశంతో మరింత రెట్టింపు ఉద్యమాన్ని నిర్మించి ఈరోజు 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇప్పటికీ రిజర్వేషన్ ఫలాలు అనుభవించని 59 పీడిత వర్గాలకు రిజర్వేషన్లు చేరే విధంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం న్యాయం ఎదురించడం భారతదేశం మొత్తంగా పీడిత వర్గాలు హర్షిస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు ప్రధాన మూర్తికి, ఆ బెంచ్లో ఉన్న న్యాయమూర్తులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సామాజిక ఉద్యమ పరివర్తకుడు మందకృష్ణ మాదిగ గారికి ఈ విధంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యమాలే ఊపిరిగా నిలిచినటువంటి రాష్ట్రంలో సామాజిక ఆలోచన కలిగినటువంటి జాతీయ నేతగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతిచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలి, పీడిత వర్గాలు 80 వర్గాలందరికీ రిజర్వేషన్స్ అందాలని చెప్పి ఆ రోజు ఆయన ఉద్యమానికి మద్దతిచ్చి నిర్మాణం చేపట్టడంలో కీలక పాత్ర పోషించినందుకు ఈరోజు ఆయన ఆధ్వర్యంలోని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మాదిగ సమాజ వర్గాన్ని న్యాయం చేయబోతున్నందుకు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నో బాధలు తట్టుకున్నది మా కులం. వెనుకబడ్డది మా కులం, అన్యాయాలకు గురైంది మా కులం, అత్యాచారాలకు దోపిడీలకు గురైంది మా కులం. వెనుకబడ్డది మా కులం. 70 సంవత్సరాలుగా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్లు అనుమతించాలని మా కులం మాది. గొంతెత్తి అరిచాం, రోడ్డును పడ్డాం, అరెస్టులు పెట్టాం, ప్రాణత్యాగాలకు సిద్ధపడ్డాం. ఈరోజు సుప్రీంకోర్టు మా బాధలను గుర్తించి క్లాసిఫికేషన్ ఈరోజు మద్దతు ఇచ్చింది. ఇంతకంటే సంతోషం లేదు మాకు. మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఏది ఆదేశిస్తే అది పాటించడమే మా శిరోధార్యం. ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి నారాయణ స్వామి గారికి, కేంద్ర మంత్రి మురుగన్ గారికి, భాజపా తెలంగాణ అధ్యక్షుడికి, నారా చంద్రబాబు